మరి నెక్స్ట్ ఏ వంటకం చేస్తున్నారు? మిక్స్డ్ వెజిటబుల్స్ ఆవిరి కుడుము. మిక్స్డ్ వెజిటబుల్స్ ఆవిరి కుడుము. మరి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే చెప్తాను. బియ్యం, మినపప్పు, ఆయిల్, జీలకర్ర, ఉప్పు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, రాగులు, జొన్నలు, సజ్జలు, అల్లం పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము. సో మరి ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి? ప్రాసెస్ ముందు స్టవ్ మీద బాండి పెట్టి వెజిటబుల్స్ అన్ని వేయిద్దాము. ఒక 2 నిమిషాలు ఆయిల్ వేసి ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేద్దాం ఫస్ట్. ఓకే, స్టవ్ వెలిగింది. కొద్దిగా 2 స్పూన్లు ఆయిల్ వేసి 2 స్పూన్స్ ఆయిల్ సరిపోతుందా? సరిపోతుంది. అసలు ఈ ఆవిడ కుడుములు అంటున్నారు కదా, కుడుము ఒకటే పెద్ద వస్తుంది. నూనె వేడెక్కినట్టుంది కదా. ఇప్పుడు వెజిటబుల్స్ వేద్దాము. ఓకే, ఆయిల్ వేడెక్కిన తర్వాత క్యారెట్ తురుము హాఫ్ కప్ చాలు. తర్వాత బీట్రూట్ తురుము కూడా. క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము వేశారు. ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా. ఇవి కూడా హాఫ్ కప్ అండి. హాఫ్ కప్ అన్ని హాఫ్ కప్ సరిపోతాయి. నెక్స్ట్ టమాటా ముక్కలు, టమోటా ముక్కలు, ఇది కూడా హాఫ్ కప్. 2 నిమిషాలు వేగిద్దాము. అంటే పచ్చి వాసన పోయేంత వరకు పోయే వరకు వేగిస్తే సరిపోతుంది. తర్వాత ప్రాసెస్ ఏంటండి? తర్వాత ఇది అంతా కలిపి ఆ పిండిలో మనం మిక్స్ చేసిన పిండి ఉంది కదా, ధాన్యాలు, బియ్యం, మినపప్పు మరపట్టించి మిక్సీ చేసిన పిండిలో కలపాలి ఇదంతా. ఓకే, ఇలా వేయించింది దాంట్లో మరపట్టిన పిండి మనకుంది కదా, అందులో కలుపుకోవాలి. అసలు వేగింది ఇంకా సరిపోతుందా? చాలు. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుందాం. ఓకే, ఈ బీట్రూట్ ముక్కలు అన్ని వేయించిన తర్వాత బౌల్ తీసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి? ముందుగా రెడీ చేసుకున్న పిండి ఉంది కదా, అది బౌల్లో వేసుకుందాము. ఓకే, ఈ పిండి ఎలా తయారు చేశారండి? దీనిలో ముందుగా బియ్యం, మినపప్పు 5 గంటలు నానబెట్టి మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. దానిలోనే రాగులు, జొన్నలు, సజ్జలు కలిపి మరబట్టించిన పిండి కూడా కలిపి ఇంకొక 2 గంటలు నానబెట్టి ఉంచుకోవాలి. ఓకే, ఇప్పుడు బౌల్లో తీసుకుందాం ఈ నానబెట్టిన పిండిని. ఓకే, ఎంతెంత తీసుకున్నారు ఇవి క్వాంటిటీలు? క్వాంటిటీ మినపప్పు 1 కప్పు, బియ్యం 1/2 కప్పు, రాగులు, జొన్నలు, సజ్జలు కలిపినదేమో 1 కప్పు సరిపోతుంది. 3 కలిపింది 1 కప్పు పౌడర్. ఓకే, ఇప్పుడు ఇందులో ఏం వేయాలండి? వేయించిన వెజిటబుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కలుపుదాము. ఓకే, ముందు వేయించిన వెజిటబుల్స్ అన్ని అందులో కలుపుతున్నారు. నెక్స్ట్ అండి? నెక్స్ట్ ఉప్పు వేద్దాము, తగినంత ఉప్పు. ఓకే, ఇందాక మనం వేయించినప్పుడు ఏం వేయలేదు, అలాగే పిండిలో కూడా ఏం ఉప్పు వేయలేదు. పిండిలో ముందుగా వేస్తే పిండి పులుస్తుంది ఉప్పు ముందుగా వేస్తే కనుక. అలాగే అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేద్దాము. 3 స్పూన్లు వేద్దాము అల్లం పచ్చిమిర్చి ముక్కలు. అల్లం పచ్చిమిర్చి. అలాగే జీలకర్ర వేద్దాము. జీలకర్ర 2 స్పూన్లు వేద్దాము. జీలకర్ర 2 స్పూన్స్. ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు ఇది బాగా కలుపుకొని నెక్స్ట్ దీన్ని ఒక గుంట ప్లేట్ తీసుకొని, స్టీల్ ప్లేట్, దాంట్లో కొద్దిగా ఆయిల్ రాసి, అంటే పిండి అతుక్కోకుండా దాంట్లో ఈ పిండి వేసి కుక్కర్లో పెట్టాలి, ఆవిరి మీద ఉడికించాలి. ఓకే, ఇది సరిపోతుందా? ఆయిల్ రాద్దాము 1 స్పూన్. ఆవిరి కుడుములు అంటే మనం కుక్కర్లో పెట్టి విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. విజిల్స్ అక్కర్లేదు, ఆవిరి మీద ఉడుకుతుంది కాబట్టి విజిల్ పెట్టక్కర్లేదు. విజిల్ లేకుండా ఆవిరి కొద్దిసేపు తీసుకున్నారు. గుంట ప్లేట్ అయితే బాగా వెడల్పుగా బాగా వస్తుంది, ఎత్తుగా. దీంట్లో వేద్దాం పిండి. కుక్కర్ పెట్టి వాటర్ వేయాలండి ఇందులో. కొద్దిగా వాటర్ పోయాలి. ఒక 1/2 కప్పు పడుతుంది, సరిపోతుంది, చాలు. ఈ ప్లేట్ పెట్టాలా ఇందులో? ఈ ప్లేట్ నీళ్లు తగులుతాయి, దానికి తగలకుండా అడుగున ఏదైనా ఒక ప్లేట్ పెట్టి దానిపైన పెడదాము. ఓకే, సెంటర్లోకి వచ్చేటట్టు మూత పెట్టమంటారా? మూత పెట్టి స్టవ్ వెలిగించి ఒక 10 నిమిషాలు ఉడికిద్దాము. 10 నిమిషాలు పడుతుంది అన్నారు కదా. సో మరి ఈలోపు మన వ్యూవర్స్ కోసం ఒక మంచి చిట్కా చెప్తారా? ఓకే, అది మనకి ఒకసారి పొడి దగ్గు ఊపిరాడకుండా వస్తుంటుంది, రాత్రిపూట నిద్ర అసలు పట్టదు. అట్లా దగ్గు వచ్చినప్పుడు అలాంటప్పుడు దాల్చిన చెక్క, లవంగం కొద్దిగా లైట్గా వేయించి పొడి చేసి దాన్ని తేనెలో కలుపుకొని కనుక ఒక 1/2 స్పూన్ తీసుకుంటే దగ్గు నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. మనకి బాగా మంచి రిలీఫ్ వచ్చి నిద్ర పడుతుంది బాగా. ఓకే, ఎప్పుడు దగ్గు వచ్చినా అలా తీసుకోవచ్చు? ఎప్పుడు దగ్గు వచ్చినా తీసుకోవచ్చు, వెంటనే రిలీఫ్ ఇస్తుంది బాగా. ఓకే, మంచి చిట్కా చెప్పారండి. కొంతమందికి నిజంగానే పొడి దగ్గు ఆపకుండా వస్తుంటుంది. అలాంటి వాళ్ళు ఈ చిట్కా ఫాలో అయితే సత్వర ఉపశమనం పొందొచ్చు. 10 నిమిషాలు అయిపోయింది కదండి, ఉడికిందేమో చూద్దామా? తీద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసి ఉడికింది హాస్ని. ఓకే, బయటకు తీస్తారా? బయటకు తీసేద్దాం. ఉడికిపోయినట్టు కదా, వేరే బౌల్లో తీసుకున్నాం, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం. నూనె రాయడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది. ఈజీగా వస్తుంది. దీన్ని కట్ చేయాలి కదా? దీన్ని కట్ చేద్దాము. డిఫరెంట్ గా షేప్స్ కూడా కట్ చేసుకోవచ్చు కదా, మనకి కావాల్సిన షేప్ ఏది కావాలంటే అది మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ, క్యారెట్ తో గార్నిష్ చేద్దాము. ఉల్లిపాయ, క్యారెట్, అలాగే పచ్చిమిర్చితో కూడా గార్నిష్. అలాగే టమాటా పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుందాం.
ఓకే, సర్వింగ్ వచ్చేసి టమాటో పెరుగు చట్నీతో అయితే బాగుంటుంది. బాగుంటుంది. మిక్స్డ్ వెజిటబుల్స్ ఆవిరి కుడుము తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. మిక్స్డ్ వెజిటబుల్స్ ఆవిరి కుడుములు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మినపప్పు, బియ్యం, రాగులు, జొన్నలు, సజ్జలు, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు, 2 స్పూన్లు ఆయిల్. మిక్స్డ్ వెజిటబుల్స్ ఆవిరి కుడుములు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది కాగాక క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు బియ్యం, మినపప్పు కలిపి నానబెట్టి గ్రైండ్ చేసిన పిండిలో జొన్నలు, రాగులు, సజ్జలు కలిపి పొడి చేసుకున్న పొడిని కలిపి 2 గంటల పాటు నానబెట్టాలి. ఈ పిండిని వేరొక బౌల్లోకి తీసుకుని దానిలో ముందుగా వేయించిన వెజిటబుల్స్, తగినంత ఉప్పు, అల్లం పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర వేసి కలిపి ఆయిల్ రాసిన ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ప్లేట్ను కుక్కర్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఈ మొత్తం ఆవిరి కుడుమును ఒక ప్లేట్లోకి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకోవాలి. అంతే, నోరూరించే మిక్స్డ్ వెజిటబుల్స్ ఆవిరి కుడుములు రెడీ.